Hi Bigelow, welcome back my channel. Prashant Wal, please like and share, subscribe my channel. మనం ఇప్పుడు చూస్తున్నది శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానము. ఇది కామారెడ్డి డిస్టిక్ కామారెడ్డి నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తే ఇక్కడ టెంట్లు వేసి టెంట్ల కింద చూడండి జనం చాలామంది వచ్చారు. ఈ మంది ఎందుకు వచ్చారంటే ఈ సమ్మర్లో వైశాఖ మాసం అన్నట్టు ఈ వైశాఖ మాసంలో పూజలు చాలా అద్భుతంగా జరుగుతాయి. చాలా అంటే ఈ ఫోర్ వీక్స్ ఈ 4 మంగళవారాలు ఈ గుడిలో పూజలు చాలా గ్రాండ్గా చేస్తారు. ఇది కూడా ఇప్పుడు చూస్తున్న క్రౌడ్ కూడా పూజ టైం కాదు ఇది. ఇక్కడ చూడండి వైశాఖ మాస వేడుకలని 4 మంగళవారాలు పూజలు చేస్తారు. హైలైట్గా అంటే 4 మంగళవారాలు 4 రకాల అలంకారాలు ఉంటాయి దేవునికి. నాకు తెలిసి ఒక మంగళవారం పువ్వులతోని, ఇంకొక మంగళవారం ఏమో పండ్లతోని, ఇంకొక మంగళవారం ఏమో మొత్తం స్వీట్స్, అలా 4 మంగళవారాలు ఉంటాయి. ఇంకొక మంగళవారం దీంతో చేస్తాం మనకు అంత ఐడియా లేదు. ఈ 4 మంగళవారాలు అయితే హైలైట్గా పూజలు జరుగుతాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ నాగ సర్పాలు. ఇక్కడ చాలామంది మొక్కుకుంటారు ఇలాంటి దీపాలు ఇక్కడ వెలిగిస్తారని. ఇక్కడ వెలిగించిన దీపాలు గుమ్మడికాయలో వెలిగిస్తున్నారు. ఇక సత్యనారాయణ పూజలు కూడా ఇక్కడ చాలామంది జరుగుతున్నాయి. సత్యనారాయణ పూజలు కూడా ఇక్కడ చేసుకుంటారు. ఇండియా నుంచి వచ్చి అక్కడ చేసుకునే వాళ్ళకి గుడి నుంచి ఆ సత్యనారాయణ పీఠ ఉంది కదా, ఆ పీఠ గుడి వాళ్ళు వేస్తారు. ఈ మిగతా అలంకరణ మొత్తం మనమే చేసుకోవాలి. పంతులు వచ్చి పూజ చేసి వెళ్ళిపోతాడు. అలంకరణ మనమే చేసుకోవాలి. చూడండి ఈ అబ్బాయి బెల్లం పంచుతున్నాడు చూడండి. ఈ అబ్బాయి బర్త్డే ఆ రోజు ఆ గుడికి వచ్చి వాళ్ళంతా బెల్లం పంచుతున్నారు. బెల్లం తక్కర్లో జోకారు. అతను వెయిట్ అంతా బెల్లంని తక్కర్లో జోకి అది మొత్తం పంచేస్తారు. అబ్బాయి కూడా చాలా క్యూట్గా ఉన్నాడు.